స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. స్కూల్‌కి వెళ్ళాలంటే బుక్సు, బ్యాగ్సు, వాటర్ బాటిల్, లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ కావాలి కదా! సో, అందుకే మా పిల్లలకి కావాల్సిన కొన్ని ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేశానండి. మీకు కూడా చూపిస్తాను. ఇందులో చూస్తున్న ఐటెమ్స్‌లో మీకేదైనా నచ్చి యూజ్ అవుతది అనుకుంటే కనుక పర్చేజ్ చేయండి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాగ్స్ అండి. కాంబో ఆఫర్‌లో తీసుకున్నానండి. 2 బ్యాగ్స్ మనకి బిలో 450లోనే వచ్చేస్తుంది. చాలా రీజనబుల్ అనిపించిందండి. ఆ ప్రైస్‌కి క్వాలిటీ కూడా చాలా బావుంది. మనం బయట షాపుల చుట్టూ తిరిగే బదులు ఇలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే బెటర్ అనిపించిందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. మనం బయట షాప్‌లో పర్చేజ్ చేయాలనుకుంటే సింగిల్ బ్యాగ్ 300 అబోనే ఉంటుందండి. తక్కువకైతే అస్సలు రాదు. బ్యాగ్ లోపల ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుందండి. మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ లాస్ట్ ర్యాక్‌లో వచ్చేసి మనకి 2 కంపార్ట్మెంట్స్ కింద ఇచ్చారండి. ఇట్లా 2 కంపార్ట్మెంట్స్ కింద ఇచ్చారు. ఈ బ్యాగ్ వచ్చేసి 4థ్ స్టాండర్డ్ పిల్లల వరకు సరిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి చాలా బుక్స్ ఉంటున్నాయి కాబట్టి, సో, ఎక్కువ బుక్స్ కూడా పట్టవండి. 4థ్ స్టాండర్డ్ వరకు అయితే ఓకే సరిపోతుంది బ్యాగు. మరీ చిన్నగా లేదు, మరీ పెద్దగా లేదు. అండ్ నెక్స్ట్ బ్లూ బ్యాగ్ సేమ్ బ్లాక్ బ్యాగ్ లాగే ఉందండి. జిప్‌లు మనకి లాస్ట్ 2 జిప్స్ ప్రొవైడ్ చేశారు. లాస్ట్ ర్యాక్‌కొచ్చేసి సేమ్ బ్లాక్ బ్యాగ్ కూడా అట్లనే ప్రొవైడ్ చేశారు. 2 జిప్స్ ఇచ్చారండి. క్వాలిటీ బావుంది. మీకు ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేయండి. ట్రావెలింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా బాగా యూజ్ అవుతదండి. ఏమైనా మనము తీసుకెళ్ళడానికి థింగ్స్ చిన్న పిల్లలున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ కన్నా నాకు ఇలాంటి బ్యాగ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నాను. బ్యాక్ సైడ్ కూడా బరువు ఆగుతదండి. మెత్తగానే స్పాంజ్ టైప్ ఇచ్చారు మనకి. సో, బ్యాక్ సైడ్ కూడా బావుంది. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ వాటర్ బాటిల్ చూపిస్తానండి. వాటర్ బాటిల్ కోసం అయితే నేను సెర్చ్ చేయంది లేదు. మీషోలో, అమెజాన్‌లో చాలా ఎక్కువగా సెర్చ్ చేశాను. ఫైనల్లీ ఐ గెట్ ఇట్. నాకు కావాల్సిన వాటర్ బాటిల్ అయితే దొరికిందండి. నేను ఎప్పుడూ పిల్లలకి థర్మోస్టిల్ వాటర్ బాటిల్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తానండి స్కూల్‌కి. ఎందుకంటే వాళ్ళకి చలికాలం ఏంటంటే వర్షాకాలంలో ఆ టైంలో పిల్లలకి చల్లగా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా వాటర్ ఇస్తే మంచిది కదా! ఈ వాటర్ బాటిల్‌లో ఏంటంటే మనం గోరువెచ్చగా వాటర్ ఏస్తే గోరువెచ్చగా ఉంటుంది. అండ్ నార్మల్ వాటర్ ఏస్తే నార్మల్‌గా ఉంటుంది. సో, అందుకని నేనెప్పుడు థర్మోస్టిల్ వాటర్ బాటిలే ప్రిఫర్ చేస్తానండి. జర్నీస్‌లో కానీ, స్కూల్‌కి కానీ చాలా బాగా యూజ్ అవుతదండి. లాస్ట్ టైమ్ కూడా నేను తీసుకున్నాను. సేమ్ కంపెనీ మిల్టన్ కంపెనీయే తీసుకున్నాను. క్యాప్ చాలా బావుంటదండి. లాక్ సిస్టము. వాటర్ లీకేజ్ అవ్వదు. అప్పుడు నేను 500 ఎంఎల్ తీసుకున్నాను. ఇప్పుడొచ్చేసి 500 ఎంఎల్‌లే కానీ 400 ఎంఎల్ పడుతుంది. ఇందులో వాటర్ అయితే 630 ఎంఎల్ పడుతుంది. బాటిల్ కూడా చాలా బావుంది. వాటర్ కూడా పిల్లలకి ఎనఫ్ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ మా పిల్లలైతే తాగరు. నేనొచ్చేసి కాంబో ఆఫర్‌లో తీసుకున్నానండి మా పిల్లలిద్దరి కోసం. ఇందులో సింగిల్‌గా కూడా అవైలబుల్‌గా ఉంది. మీకు సింగిల్‌గా కావాలనుకుంటే సింగిల్‌గా కూడా పర్చేజ్ చేయొచ్చు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. పిల్లలకి ఎప్పుడు కూడా ఇలాంటి మంచి వాటర్ బాటిల్సే ఇవ్వండి. అండ్ పిల్లలు తాగడానికి కూడా చాలా కన్వీనియంట్‌గా ఉందండి వాటర్ బాటిల్. అందుకని నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. పర్చేజ్ చేయండి. చాలా యూజ్ అవుతుంది పిల్లలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాక్సులండి. ఇవేంటంటే నార్మల్ సాక్సుల్లా కాకుండా హైట్ ఎక్కువొస్తుందండి. సో, పిల్లలు వేసుకున్నప్పుడు ఏంటంటే మంచిగా మనకి మోకాలు పై వరకు వస్తుంది. గేమ్స్ ఆడుకున్నప్పుడు అది చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది పిల్లలకి. స్కర్ట్ అవి వేసుకున్నప్పుడు పిల్లలకి. అండ్ చూడీదార్ వాళ్ళకి ఏంటంటే పర్వాలేదు. గౌన్‌లు కానీ ఫ్రాక్స్ టైపు, స్కర్ట్స్ టైప్ వచ్చిన వాళ్ళకి పిల్లలకి ఈ టైప్ సాక్స్‌లు ప్రిఫర్ చేయండి. అమ్మాయిలకి బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్సెస్ అండి. ఇవి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. చాలా బావుంది క్వాలిటీ. సో, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి ఏంటంటే స్నాక్స్ బాక్స్ కోసం తీసుకున్నాను. బాగా చిన్న పిల్లలకైతే లంచ్ బాక్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు. హాఫ్ డేస్‌లో మా పిల్లలకి టిఫిన్ పెట్టడానికైతే చాలా బాగా యూజ్ అయిందండి ఈ బాక్స్. కింద చపాతీ, పైన కర్రీ లేకపోతే కింద ఇడ్లీ, దోస కానీ పైన చట్నీ వేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. 2 టైప్స్ స్నాక్స్ పెట్టడానికి కూడా బావుంటుందండి. ఇదొచ్చేసి లంచ్ బాక్సు. ఇది కూడా చాలా బావుంటుందండి. పిల్లలకి 3 బాక్సు అవసరం లేదు. వాళ్ళు తినరు అంత అనుకుంటే మనం కింద బాక్స్‌లో ఆమ్లెట్ కానీ, చిప్స్ కానీ, స్నాక్స్ కానీ అలాంటివి పెట్టడానికి యూజ్ చేయొచ్చు. పైన 2 బాక్స్ కూడా మనం లంచ్ పెట్టొచ్చు. చాలా బావుందండి క్వాలిటీ. హాట్ ప్యాక్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ బ్యాగ్స్. ఇవైతే నేను కొత్తగా ఏం తీసుకోలేదండి. లాస్ట్ ఇయర్ తీసుకున్నవి బావున్నాయి. సో, అందుకనైతే ఇప్పుడు కొత్తవి తీసుకోలేదు. సో, అందుకనైతే మీకు చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేయండి. ఇది కూడా నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. ఈ బ్యాగు చాలా బావుంది. నేను జర్నీస్‌లో ఈ బ్యాగే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. వాటర్ బాటిలు, స్నాక్స్ అవి పిల్లలకి తీసుకెళ్ళడానికి జర్నీస్‌లో ఈ బ్యాగే ఎక్కువ యూజ్ చేస్తాను. సో, అందుకనైతే మీకు షేర్ చేస్తున్నాను. లింక్ ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి షూ అండి. పిల్లలకి ఎప్పుడైనా కూడా ఇలాంటి టైప్ షూనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వేసుకోవడానికి ఈజీగా, కన్వీనియంట్‌గా ఉంటుంది. లేస్ మోడల్ అయితే కట్టుకోవడం చాలా కష్టమవుతది. ఇంటి దగ్గరైతే మనం కట్టి పంపించినా కూడా స్కూల్‌లో గేమ్స్ ఆడుతున్నప్పుడు లేస్ అది ఊడిపోతే వాళ్ళు టై చేసుకోవడానికి
వేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి మోడల్ అయితే ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇందులో వైట్ కూడా ఉందండి. సో, ఈసారి మీ పిల్లలకి ఈ టైప్ షూ ప్రిఫర్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి వేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఐటెమ్ ఏంటంటే పిల్లలు పెన్సిల్ కానీ, స్కేల్, ఎరేజర్ ఇవి పెట్టుకోవడానికి కంబాక్స్ అడుగుతూ ఉంటారు కదా! వాటికి బదులుగా ఈసారి ఈ టైపు జిప్‌లాక్ కవర్స్ ప్రిఫర్ చేయండి. చాలా బావుంటుంది. లోపల ఏముందో మనకు విజిబుల్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి. స్కెచెస్ అన్నీ ఒక పౌచ్‌లో పెట్టుకోవచ్చు. పెన్నులు, పెన్సిల్ అలాంటివన్నీ ఒక పౌచ్‌లో పెట్టుకోవచ్చు. చాలా బావుంటుందండి. పిల్లలకే కాదు మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇందులోనే బల్క్ క్వాంటిటీలో తీసుకున్నానండి. పిల్లల బర్త్‌డే టైమ్‌లో స్కూల్‌లో పిల్లలకి అది ఇవ్వడానికి బావుంటదని అయితే తీసుకున్నానండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతది అన్నట్లుగా షేర్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మన పిల్లలకి ఏంటంటే ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం కదా! సో, ఈసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి కూడా బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ టైమ్ ఈ పెన్సిల్ బాక్స్ రివ్యూ చేశాను కదండీ! మీషో నుంచి తీసుకున్నానని. ఈ పెన్సిల్ బాక్స్ అయితే ఎవరు పర్చేజ్ చేయకండి. ఎందుకంటే వాడగా ఇందులో మైనస్ తెలుస్తూ ఉంటది కదా! ఇవి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అండ్ మనం వాడే అప్సరా పెన్సిల్స్‌తో వాటితో పోలిస్తే అంత డార్క్‌గా కూడా ఉండట్లేదు. సో, ఎవరు పర్చేజ్ చేయకండి.